మస్తు విన్నాం. ఎస్, ఇవాళైతే మన కిడ్స్ షోలో నేను ఒక మంచి స్వీట్ ఐటమ్ అయితే మీ గురించి చేసి చూపించబోతున్నా. స్వీట్ ఐటమ్ అదేంటి అని అంటే బొంబాయి రవ్వతోని స్వీట్ చేయబోతున్నాం. బొంబాయి రవ్వతో స్వీటా? మరి యాక్చువల్గా మన ఇండియాలో అయితే బొంబాయి రవ్వ అంటారు, సూజీ అని కూడా అంటారు. బట్ గ్లోబలీ ఇట్ ఈస్ నోన్ యాజ్ సెమెలోనియా. అంటే ఎస్, అంటే యూరోపియన్స్ కానీ లేకపోతే పాస్తా మన అమెరికన్ కంట్రీస్లో కానీ సెమెలోనియాని చాలా బాగా వాడతారు తెలుసా. ఎందుకు అని అంటే అది మెల్లగా డైజెస్ట్ అవుతూ ఫుల్ డే లాంగ్ లాస్టింగ్ పవర్ కూడా ఇస్తుంది. అందులో కూడా చాలా ఉంటాయి అండ్ అది బొంబాయి రవ్వ ఎనర్జీ ఇస్తుంది అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ కూడా అందులో చాలా ఉంటాయి కాబట్టి ఫుల్ డే ఎనర్జీని మీకు ఇస్తుంది. అలాంటి ఎనర్జీ ఐటమ్ అయితే నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. మరి ఏంటి సెమోలియన్ అని అందామా లేకపోతే బొంబాయి రవ్వ అని అందాం? ఓకేనా అక్క, అసలు బొంబాయి రవ్వ ఎలా తయారుతుంది? హేమా, మనకి గోధుమలు ఉంటాయి కదా, ఆ గోధుమలని మిల్లింగ్ చేస్తారు. అంటే గోధుమ పొట్టు ఉంటుంది కదా, దాన్ని మంచిగా హస్క్ చేసి మనకి ఏదైతే ఆ పొట్టుని మిల్లింగ్ చేస్తారో దాని ద్వారా మనకి బొంబాయి రవ్వ అనేది తయారవుతుంది. అంటే ఇంత తొందరగానా? ఎందుకంటే దానికి కూడా ప్రాసెస్ పడుతుంది. అంటే అసలు యాక్చువల్గా బొంబాయి రవ్వతోటి చాలా ఐటమ్స్ చేసుకుంటారు. లైక్ ఇడ్లీ, బొంబాయి రవ్వ ఇడ్లీ, రవ్వ దోశ అండ్ స్వీట్ కేసరి, ఇవన్నీ చేసుకుంటారు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఇవాళ బొంబాయి రవ్వతోటి బూరెలు చేయబోతున్నాం. బొంబాయి రవ్వతో? ఎస్, అవును, బొంబాయి రవ్వతోటి స్వీట్ బూరెలు మనం ఇవాళ చేయబోతున్నాం. అక్క, అసలు బాగుంటాయా? చాలా బాగుంటాయి. మరి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సరే. బొంబాయి రవ్వ బూరెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక హాఫ్ కప్ కొబ్బరి, ఒక కప్ బెల్లం, ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ, ఒక హాఫ్ కప్ మైదా పిండి, కొంచెం నెయ్యి, ఒక 2-3 ఇలాచి. చూసారు కదా కావాల్సిన పదార్థాలు. మరి ఇంకా రెడీ చేసుకుందామా? ఓకే హర్షిత్, నువ్వు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టు. ఓకేమా, మనం ఆలోపు బెల్లంని కడిగించుకోవాలి. ఓకే, సో ప్యాన్ ఒక్క 1 minute హీట్ అయ్యాక హర్షిత్ వాటర్ తీసుకో. ఓకే, మనం ఇది ఒక కప్ బెల్లం వేసుకున్నాం కదా, అట్లనే మనం ఇందులోనే ఒక కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మంచిగా ఈ బెల్లం కరిగేదాకా వెయిట్ చేయాలి. సూపర్. ఓకే, మనకి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. హేమా, నువ్వు ఆలోపు మనం ఇంకొక ప్రాసెస్ చేద్దాం. ఓకే, ముందుగా నాకు ఒక బౌల్కు ఒక చిన్న దాంట్లో మంచిగా నెయ్యి వేసుకొని మనం కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను చూసారు కదా హేమా. సో చూసారు కదా కంప్లీట్గా నెయ్యి అయితే మనకి ఇది మంచిగా కరిగిపోయింది. కొంచెం మనకి ఇందులో వాటర్ ఉన్నాయి కాబట్టి అవి అయిపోయాక వెయిట్ చేద్దాం. ఓకే, నెయ్యి కొంచెం ఆలోపు హేమా ఇందులో కొబ్బరి వేసి మొత్తం వేసేసానా? నేను వేస్తాను. ఓకేనా, సో మనం బెల్లం అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ముందుగా. ఓకే, చూసారు కదా నెయ్యిలో మంచిగా కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇట్లా వేసేసేయాలా? చూసారు కదా మా హేమ. సూపర్ హేమా, స్మెల్ అయితే చాలా బాగుంది కదా. ఓకే, ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని లైట్ రెడ్ కలర్ వచ్చేది వరకు వేయించుకుందాం. మనకి చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొబ్బరి అండ్ నెయ్యి రెడీ అయిపోయింది. ఓకే, మనమైతే ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం కాబట్టి హేమా నువ్వు ఇటు వచ్చేసి. సరే అక్క. ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ వేసుకుంటున్నా, ఒక హాఫ్ కప్ మైదా పిండి, ఒక 4 to 5 ఇలాచి. అక్క, నువ్వు ఇలాచీస్ తింటావా? చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఓకే, ఇప్పుడు వీటిని ఏం చేద్దాం, మంచిగా మిక్సీ వేసుకుందాం. నేను అసలు తిని ఇలాచీస్. అండ్ ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది మనం
బెల్లం చేసుకున్నాం కదా పాకం, మంచిగా కంప్లీట్ గా చల్లారింది, ఇందులో వేసేసుకో. ఇది కూడా మనకి కాలుతుంది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకో. ఓకేనా? ఇప్పుడు హర్షిత్ నాకు ఒక హాఫ్ కప్ వాటర్. చూసాం కదా ఇందులో మంచిగా మనం కరగబెట్టుకున్న బెల్లం, ఇలాచి, మైదా పిండి, బొంబాయి రవ్వ అన్నీ వేసుకున్నాము. నేనైతే కొంచెం ఒక హాఫ్ కప్ అని వాటర్ కూడా వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకున్నాం. సూపర్, ఎంత మంచిగా వచ్చిందో మనకి చూసారు కదా. ఈ కన్సిస్టెన్సీ రావాలి. మనం దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అలాగే తినేద్దాం. సరే, ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. హేమా నాకు బౌల్. ఓకే, మనం ఇందులో షిఫ్ట్ చేసుకుందాం. అంతలోపు నువ్వేం చేస్తావంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టు, ఆయిల్ కూడా వేయి. ఓకే, ఇందులోనే మనము నెక్స్ట్ మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఇది ఇందులో వేసేసుకుందాం. చూసారు కదా మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. అంతేనా? కాలేదు, ఇది లాస్ట్. అవును, చూసాం కదా కొబ్బరి ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఫ్లేవర్ కూడా మస్తు ఉంటుంది, ఎందుకంటే మనం ఇలాచీ కూడా వేసుకున్నాము. హేమా ఆయిల్ కాబట్టి నువ్వు ఇట్లా నేను అటు వచ్చేస్తా. ఓకే ఓకే హేమా నాకు ఇంకొంచెం ఆయిల్ ఇవ్వు, ఎందుకంటే మనం కొంచెం డీప్ ఫ్రై అనుకున్నాం కదా, ఇంకొంచెం ఆయిల్ వేసి. మనం లైట్ ఆయిల్ ఆల్రెడీ హీట్ ఉంది కాబట్టి కొంచెం మనం సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క స్పూన్తోని వేసుకోవడం. ఓకే హేమా నాకు ఒక పెద్ద గంటివు. కొంచెం క్వాంటిటీ తీసుకొని ఆయిల్లో వేసుకోవడం. ఆయిల్కి దూరంగా ఉండాలి. బూరెల్లాగా వస్తాయి అన్నమాట మనకి. ఇది సిమ్లోనే పెట్టాను, సిమ్లోనే మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఓకే చూసారు కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని హేమా నాకు ఒక ప్లేట్ ఇందులో తీసేసుకుందాం. ఓకే ఓకే వేడి వేడిగా బొంబాయి రవ్వ స్వీట్ రెడీ. స్వీట్ రెడీ ఉంది. మరి ఇంకా ఇదేంటి టేస్టింగ్ టైం కదా, టేస్ట్ చేస్తారా? చలో. సూపర్ ఉందబ్బా హేమా, సూపర్, చాలా బాగుంది. ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ బొంబాయి రవ్వతో స్వీట్ అంటే చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా కేసరి అవి చేసుకుంటాం కదా, ఈసారి ఇట్లా కూడా ట్రై చేయండి, మస్తుంది. ఓకేనా? మరి స్వీట్ అయితే తినేసాం కదా, మరి నెక్స్ట్ ఐటమ్ లోకి. ఎస్ చూసిరా మా పొరాలు మస్తు రెడీగా ఉన్నారు. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ఐటమ్ కి వెళ్ళిపోదాం. చూసిరు కదా స్వీట్ బాగుంది కదా, చాలా ఎనర్జీ అనమాట. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చి హాట్ అండ్ రెసిపీ. అవునక్క, నాన్ వెజ్ అన్నావు, నాన్ వెజ్ లో ఏంటి? నాన్ వెజ్ లో ఇవాళ నేను చికెన్ కీమా ఫ్రై చేస్తున్నా. చికెన్ కీమా చాలా ఇష్టం. ఇష్టమే, ఎందుకు ఇష్టం ఉండదు? అంత కష్టపడి నేను అన్ని గంటలు చేస్తే ఈ ఉల్లాసం ఉత్సాహం అప్పుడు ఏమైంది అంటే నువ్వు ఫస్ట్ డే నుంచి వెజ్ 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 ఏం దాకా కావాలని గట్లా వెజ్ తింటారా? ఎప్పుడు వెజ్ అంటే బోర్ కొట్టదా నీకు? వచ్చింది, మీరు మంచిగా చేస్తే బగ్గ తిన్నారు, మంచిగా బాగుందక్క బాగుందక్క అనుకుంటూ ఇప్పుడు కీమా మంచిగా చికెన్ తెస్తే ఇట్లా చేస్తారా మీరు? సరే ఇక మన లేట్ చేయదు, స్టార్ట్ చేద్దాం. మరి చికెన్ కీమా ఫ్రై. రైట్, చికెన్ కీమా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏదో చూద్దాం. నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కీమా,
సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం పెప్పర్ పొడి, చికెన్ మసాలా. ఓకే, నేను ఇంకొక 2 ఐటమ్స్ అయితే నేను ఒక మంచి సర్ప్రైజ్గా లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. దాంతో ఫ్లేవర్ అయితే మస్తు వస్తుంది. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే మా పిల్లగాళ్ళు నాకు ఇంకా ఇంకా వీళ్ళని అలా టార్చర్ చేయాలన్నమాట. ప్లాన్ వేసింది మనం కూడా ప్లాన్లు మాకు కూడా వచ్చింది మీరు చూసినప్పుడు కానీ. సరే, మనమైతే ముందుగా ఏం చేసుకుందాము, మంచిగా హలో మనం మంచి రెసిపీ స్టార్ట్ చేద్దాం. చికెన్ అంటే ముచ్చట్లు పెడతాం. సరే, మనమైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఓకే, కడాయి అయితే హీట్ అయింది. మంచిగా మనం ఆయిల్ పోసుకుందాం. ఇది కొంచెం చికెన్ నీచు కూర కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం పడుతుంది. ప్యాన్ ఇట్లా పెడితే ఎట్లా? అవును, బట్ కీమా ఐటమ్ కాబట్టి సో కడాయి కీమా ఇవాళ నేను చేయబోతున్నా. కడాయి కీమా చాలా బాగుంటుంది. సో ట్రై చేద్దాం లేట్ చేయకుండా. లైట్గా అయితే మనకి ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ముందుగా ఇందులో నేనైతే ఫ్రెష్గా ఒక 3 ఇలాచీలు తీసుకున్నా. కొంచెం దూరం ఉండాలి ఆయిల్. ఓకేనా? కొంచెం ఇలాచీ అనేది నేను ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేస్తే ఇలాచీస్ ఏమవుతాయి అంటే ఇమ్మీడియట్గా అవి బ్లాక్ కలర్లో మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం అలా ఆయిల్ హీట్ అయింది అనగానే వేసేసుకోవచ్చు. మంచిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేస్తున్నా. కొంచెం దూరంగా ఉండండి మీరు. ఈ ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకుందాం. చికెన్ సూపర్ కదా అక్క. నాకు ఒక పాట తెలుసు. చికెన్ బనానా, చికెన్ బనానా నానా. సూపర్, అస్సలు అర్థం కాలేదు, బట్ బాగుంది, చాలా బాగుంది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే హేమ, నువ్వు నాకు కొంచెం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకురా. ఎక్కడ? చూసారు కదా, పిల్లలకి మనం వంట చేసుకుంటూ పని చెప్పచ్చు అనమాట. ఆ విధంగా వాళ్ళకి అసలు అల్లం అంటే ఏంటి, ఎల్లిపాయ అంటే ఏంటి అనేది తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అట్లానే స్టవ్ దగ్గర పంపించద్దు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకున్నాను. అంటే నేను ఇప్పుడు ఇది వాడుతున్నాను ఎవరెస్ట్. సో మీరైతే వాడేటప్పుడు చూడండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ మా పిల్లలు ఆగట్లే కాబట్టి వేసేసిన అనమాట. చూసారు కదా, ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం కొంచెం వేస్తున్నాను సరిపడా. ఓకే ఏమా తీసుకో. సో ఇందులో నేనైతే టోటల్గా ఓన్లీ చికెన్ మసాలా వాడుతున్నాను. సో దాంతో ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అక్క, చికెన్ మసాలా అని పిలుస్తారు కదా, దాని లోపల కూడా చికెన్ వేస్తారా? చూస్తారు కదా, పిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో ఏఐ బాగా చూస్తారు అనుకుంటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లాగా. నేనేదో బాగా ఇంటెలిజెంట్ అయినట్టు చికెన్ మసాలా కూడా చికెన్ ఉంటుందా అని అడుగుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు ఏ బ్యాచ్కి చెందిన వాళ్ళు అనమాట. ఓకే, మా హేమాకి ఇందులో మంచి మంచి డౌట్స్ వస్తాయి. ఓకే, సో మనం ఇప్పుడు అందరి ఫేవరెట్ సో చికెన్ కీమా మంచిగా ఫ్రెష్గా అక్క ఎంతసేపు ఇంకా? ఇప్పుడే కదా పాపం చికెన్ ఇప్పుడే కదా వేసింది అరిసి, ఇంకొంచెం టైం పడుతుంది అనమాట. మనం ఏం చేయాలంటే కొంచెం హై ఫ్లేమ్లో ఆ పచ్చి వాసన వాటర్ అవన్నీ ఉంటాయి కదా, అవి పోయే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. వీటికి అలాగే ఇచ్చేసరికి తినేస్తుంది. ఒక 5 to 10 minutes. చూసిరు కదా, చికెన్లో మంచిగా వాటర్ అయితే పైకి వస్తున్నాయి. అక్క బోర్ వస్తుంది, దానికి పొడుపు కదా అడగక్క. నేనా? సరే ఓకే అడుగుతా. నేను ఫుల్ ఇంటెలిజెంట్, అన్ని కనిపెట్టేస్తా. అవునా? సరే, దీనికి మాత్రం నువ్వు కనిపెట్టలేవు. అయితే నేను ఒక పొడుపు కథ అడుగుతా. ఏంటంటే, అన్నిటికన్నా చిన్నోడు కానీ పెళ్ళికి పెద్దవాడు. ఇది నాకు తెలుసు. నాకు అక్క మా ఇద్దరికి తెలుసు. ఏంటి? నాకు తెలీదు. నాకు తెలీదు.
ఉంటుంది. సరే కొంచెం ఆలోచించుకోండి, టైం ఇస్తా. మనిషి అక్క ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, అప్పుడు నేను చెప్తా. సరే ఓకే అడుగు. అది నీది కానీ అందరు వాడతారు, నువ్వు తప్ప. అది నాదే, నాకు తెలుసు ఆన్సర్. తెలీదు అంతేగా, మీరు చెప్తే నేను చెప్తా. నువ్వే చెప్పాలి కదా అక్క. ఏంటది? మళ్ళీ అడుగు. అది నీది కానీ అందరు వాడతారు. పేరు. కరెక్ట్ ఆన్సర్. కరెక్టేనా? అడుగు. ఎవరితో పెట్టుకుంటున్నా తెలుసా? మస్తు సరే, ఫ్యాన్స్ ఉన్నారా ఈ కిడ్స్ కిచెన్ చేసినప్పటి నుంచి. మస్తు సరే నేను ఒకటి అడుగుతా, దాని 10 times చెప్పు. నా గురించి గొప్ప చెప్పిన టైం కూడా ఇయ్యదు మా హేమ. చెప్పు హేమ. కెప్పు కుంకుమ కప్పు కుంకుమ అని 10 times చెప్పు. ఏంటది? కెప్పు కుంకుమ కప్పు కుంకుమ. నేను ఫస్ట్ చెప్పేది ఇక్కడ ఎవరు పెద్దవాళ్ళు? ఎవరు? నేను చెప్పింది ఫస్ట్ నువ్వు చెప్పు, దాని తర్వాత నేను చెప్తా. అందరికన్నా చిన్న నేను కాబట్టి నేను చెప్పిన దానికి ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు చంపేస్తావా? లేకపోతే అప్పుడు నేను ఆన్సర్ చెప్తా అక్క, నాకు తెలుసు. సరే ఓకే. ఓకే, అదొక దానిపై నుండి ప్రపంచం మొత్తం తిరిగి ఒక కాడికి వస్తుంది. ఏంటది? ఒక దానిపైన చివరి ఉంటది, ఒక దానిపైన చివరి ఉంటది కానీ ప్రపంచం మొత్తం తిరుగుతుంది. ఆత్మ. చెప్పు. ఓ నేను అది అన్ను చెప్పు, నిన్నే అడిగింది వాడు. చెప్పు. నాకు తెలుసు కానీ పాపం మీరు అసలు ఏం చెప్పట్లేదని ఊరుకుంటున్నా. పర్వాలేదు చెప్పు. పర్వాలేదు, అట్లా చెప్పదు, తప్పు అట్లా. నీకు తెలియదని చెప్పక్క. అక్కకి తెలియదు, నాకు తెలుసు. ఏంటది? చెప్పను. చెప్పు. మళ్ళీ నేను అడిగేదానికి మళ్ళీ నువ్వు చెప్పలేవు. సరే అడుగాడు. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పు. నేను చెప్పాను. పొడుపు కథలు బోరు కొడుతుంది, ఏమైనా ఆడుకుందాం అని చెప్పింది మీరేనా? మీ ఇద్దరంతే. చికెన్ ఇయ్యమలా నేను తింటా, చికెన్ మొత్తం సైలెంట్. అక్క మమ్మల్ని బెదిరిస్తుంది అంతా అక్కడ. మళ్ళీ నిజంగా లేకపోతే ఎట్లా? చికెన్ అయితే వాటర్ మొత్తం పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ చికెన్ పక్కన నోట్లో పెట్టద్దు అంతే. ఫస్ట్ పిల్లలు మీరు తిన్నాక నేను తింటా. అది కదా ఇది చికెన్ కైమా. మనకి మంచిగా వాటర్ అన్నీ ఇంకిపోయి డ్రై అయిపోయింది. ఓకే, నేనైతే కొంచెం సాల్ట్ అండ్ ఇందులో కారం కూడా వేసుకుంటాను. అక్క ఇంకొంచెం అక్క. దాని తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలుపు. అక్క నువ్వు బాగా చదువుకున్నావు కదా, అయితే నేను ఒక బాగా ఏం చదువుకోలేదు, చదువుకున్నా. సరే చదువుకున్నావు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తావా? చెప్తా. 5 - 2 ఎంత? సారీ 5 - 2 అండ్ ఇంటూ 5 అండ్ +6 ఎంత? చికెన్ తిన్నాక చెప్తా. అక్క దానికి ఆన్సర్ చెప్పన్నట్టు నువ్వు దీనికి ఆన్సర్ చెప్పు. 5 + 6 + 2 + 9 + 4 + 1 + 2 చెప్పండి. ఫస్ట్ నేను అడిగిన దానికి చెప్పు. నేను అడిగిన దానికి నువ్వు చెప్తానే. సరే మనమైతే ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా, కొంతసేపు ఈ పొడుపు కథలు అవన్నీ పక్కన పెట్టుకుందాం. ఓకేనా? లోక జ్ఞానం గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మల్టిప్లికేషన్స్ అని కాదు మనం తెలుసుకోవాల్సింది. ఇంత కష్టపడేది ఫుడ్ గురించి కాబట్టి మంచిగా మనం హెల్దీగా తింటేనే. ఇవన్నీ ఏం చేద్దామంటే మనం ఉప్పు కారం గరం మసాలా కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో నేను చెప్పాను కదా ఇంగ్రీడియంట్ వేసుకుంటానని, స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నాగా. అవును, అవే ఏం లేదు, పచ్చిమిర్చి. ఓకేనా? మనం పచ్చిమిర్చిని ఇంకొక ఐటమ్ అన్నావు కదా, నేను సన్నగా కట్ చేసుకొని నేను వేసుకుంటా. ఓకే హేమ, ఇది సిమ్లో కొంచెం బ్యాలెన్స్ చేయి. మనం మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకున్నాం. ఓకేనా? ఇవి రెండేనా అక్క? అంటే నువ్వేదో స్పెషల్ అంటే ఇంకేమేమో వేస్తావేమో. ఏంటి స్పెషల్ చెప్పు. ఓకే, 5 minutes అంతే, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఆ ఫ్లేవర్ అంతా మంచిగా రావాలి చికెన్కి. అక్క నేను ఒకటి అడుగుతా ప్లీజ్, దానికి ఆన్సర్ చెప్పు.
ఎక్కేటప్పుడు 2 కలుతుంది ఎక్కుతుంది, దిగేటప్పుడు 3 కలుతుంది. ఇది ఏంటిది? దీనికి ఆన్సర్ నాకు కూడా తెలియదు. చెప్పు. అదే ఆలోచిస్తున్నాను, అడిగావు కదా. తెలుగు పోయం చెప్తా, నువ్వు దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే సరే చెప్పు. కప్పు రంగు నొక్క పొలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయా, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినిరమేమ. దీన్ని చెప్పు. నాన్నెక్కడಬೇಕು. తను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయమన్నాడు, మాకు తెలియని భాషలో కాదు. అదే నానే ಕೇಳಬೇಕು. మాట్లాడుతుంది నాకు మీ ఇద్దరికి తెలియదు, నాకు భాష వచ్చు. అవునా? కన్నడ. ఏంటది? కన్నడ. ಹೇಮಾ ಚೆನ್ನಾಗಿದಾ? ಚೆನ್ನಾಗಿದೆ కదా. ಚೆನ್ನಾಗಿದ್ಯా? ಚೆನ್ನಾಗಿದ್ಯా. ఓకే, మాకేదో మా హైదరాబాద్ గట్లేనంటాం మేము. ఏమంటాం? మళ్ళీ కర్ణాటక దానా? ఓకే, హైదరాబాద్ వాళ్ళు గట్లనే అంటారు, మరి ఏం చేస్తాం. సరే ఓకే, మన ఫైనల్ గా అయితే మన టేస్టీ అండ్ సూపర్ అన్నమాట. చికెన్ గురించి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి లాస్ట్ మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటాం. హర్షిత్, నాకు ఒక మంచి బౌల్ తీసుకురా. మన రెసిపీ రెడీ. నేను ఇంకొక స్పెషల్గా ఏం చేస్తాను, యాడ్ చేస్తాను అంటే, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే హర్షిత్, అట్లా పట్టుకో. నాన్ వెజ్ ప్రోటీన్ అంటారు కదా, ఎందుకు? నాన్ వెజ్ లో ప్రోటీన్ ఉంటుంది. అండ్ దీంతో కాంబినేషన్ లో ఆనియన్స్ అండ్ లెమన్ లేకపోతే ఎట్లా? హర్షిత్, ఇది పట్టుకో. చికెన్ బనానా చికెన్ కీమా రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, చూసారు కదా, వేడి వేడిగా చికెన్ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఏ మాత్రం కూడా మా పిల్లలు ఆగట్లేదు. మరి ఇదేంటి టేస్టింగ్ టైం కదా, సో లెట్స్ టేస్ట్. చూసారు కదా, నేను వావ్. సో చూసారు కదా, చాలా బాగుంది. ఏమంటారు? సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఓకే, అదండి ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక మంచి ఎపిసోడ్లో మంచి రెసిపీస్తో కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి కిడ్స్ కిచెన్.